ఆంధ్ర న్యూస్ ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ. మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవి విరమణ, స్వదేశీ ఆగమనం, రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9494944868 9704819000. పిఠాపురం మండలం పి తిమ్మాపురం గ్రామంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతా విశ్వనాథ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచార భాగంలో ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని ప్రజలతో మమేకమై జగనన్న చేసిన అభివృద్ధి పనుల గురించి తెలియజేస్తూ ఇంటింటా ప్రచారాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా తిమ్మాపురం గ్రామ ప్రజలు ఆ గ్రామంలో ఉన్న సమస్యలను వంగా గీతకు తెలియజేయగా ఆమె స్పందించి సమస్యల విషయమై గ్రామ ప్రజలతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, గ్రామ సర్పంచ్లు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పి దొత్తపూర్లో ఉన్న కాలనీ, పి తిమ్మాపురంలో ఉన్న ఈ కాలనీ ఇప్పుడే చెప్పారు, ఎస్సీ కాలనీ, ఎండి కాలనీ. అయితే నేనేమనుకుంటున్నానంటే, ఎందుకు ఎస్సీ కాలనీ, ఎండి కాలనీ అన్నారు? అంబేద్కర్ కాలనీ, బాబు జగ్జీవన్ కాలనీ అని పేరు చేసుకోండి. మీరు అందరూ తీర్మానం చేసుకోండి. ఎందుకు అట్లాగా అలా వద్దు. నేను ఉప్పాడు కొత్తపల్లిలో 3 గ్రామాలకు అలా చెప్పాను. సర్పంచ్లందరూ కూడా కాలనీ నేమ్ పెట్టండి. చక్కగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఉంటాయి, ఇవి ఉంటాయి, మనం చేసుకోవచ్చు. మీ కమ్యూనిటీ హాల్ గురించి, ఈ శ్మశాన బరియల్ గ్రౌండ్ గురించి కూడా నాకు సర్పంచ్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు మొన్న నేను వచ్చినప్పుడు. మీ గ్రామంలో ప్రధానంగా ఉండే సమస్య ఏంటుంది ఏమని చెప్పి అనుకున్నప్పుడు ఇక్కడే కాదమ్మా, మీకు అంటే దురదృష్టకరం ఏంటంటే కొన్నిసార్లు ఒక్కొక్కసారి ఎందుకు అవ్వట్లేదంటే మాకు ఇబ్బందిగానే ఉంది, నాకైతే బాధగానే ఉంది. ఎందుకంటే మీరు ఆ విషయం గురించి మమ్మల్ని అడగటం అంటే మా బాధ్యత కూడా. నేను ఇందుకేం వాగ్దానం చేయట్లేదు మీకు. మీరు ఈ 2 నెలల్లో మీరు ఈ పని అయిపోయిన తర్వాత మీరే చెప్తురిగా ఎట్లా మీకున్న సమస్య తీరిన తర్వాత మీరే చెప్తురిగా మీరే ఇన్నాళ్ళ సమస్య మాకు తీరిందని చెప్తురిగా. ఎందుకు అంటే ఇక్కడ ఒకటి, భోగాపురం ఒకటి చాలా పెద్ద సమస్య. భోగాపురం కాలనీకి 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి పైనుంచి హై టెన్షన్ వైర్లు వెళ్ళిపోయి చాలా పెద్ద సమస్య. అది చేతిలో సర్పంచ్ గారు ఇక్కడే ఉన్నారు. మొన్న 8 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి వెంటనే అవన్నీ కూడా తీయించేయడం జరిగింది. క్లియర్ అయిపోయింది, తీశారు. పైనుంచి ఇబ్బంది, ప్రమాదం లేకుండా ఉంది. వాళ్ళు కూడా అంతే, పొలం గట్టు మీద, దారిగట్ల మీద కప్పెట్టుకునే పరిస్థితి. ఇది చాలా 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 దురదృష్టకరం. మీకే కాదు, మా అందరికీ కూడా అవమానకరమే. మీ ఒక్కరికే కాదు, మా అందరికీ. తప్పకుండా చేద్దాం. ఆల్రెడీ నేనైతే అడిగేది ఒక్కటే, మన గ్రామంలో భూమి ఇవ్వటానికి కొంచెం మీరు రైతులతో మాట్లాడతారో, ఎవరితో మాట్లాడతారో మీరు మాట్లాడండి. మీరు ఆ విషయం మీరు చూసుకొని చక్కగా రేటు అన్ని అనుకూలంగా ఉండేలాగా మీరు మాట్లాడండి. మీరు ఆ విషయం మీరు చేయండి. లోకల్ సపోర్ట్ మీరు మాకు ఇవ్వండి. మీరు ఎవరన్నా అడుగుతారో, ఎవరిని కూర్చోబెడతారో, ఎవరెవరు కలిసి కూర్చుంటారో, ఎవరిని మాట్లాడతారో, మాకు లోకల్ సపోర్ట్ మీరు ఇవ్వాలి భూమి అమ్మటానికి. ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, భోగాపురంలో నేను దగ్గరకు వచ్చిన తర్వాత వేరే లిటిగేషన్ వచ్చింది. దానివల్ల మొత్తం సమైక్యాంధ్రం రావటం, అప్పుడు చేయలేకపోవటం అయిపోయింది. ప్రాసెస్లో ఇబ్బంది నేర్పడానికి మీరు సహకరించినట్లయితే దానికి కావాల్సిన డబ్బులు తెచ్చి పూర్తి చేసే బాధ్యత నాది. నేను చెప్తున్నాను మీకు. కాబట్టి మీ గ్రామస్తులు, మీ సర్పంచ్ గారు, మీ లోకల్లో ఉండే లీడర్స్ అందరూ కూడా పెద్దలు మాట్లాడుకుని, అట్లాగే కమ్యూనిటీ హాల్ కూడా మధ్యలో ఆగిపోయింది ఉందని చెప్పారు, అది కూడా పూర్తి చేద్దాం. ఇచ్చిన మాటకు కట్టుబడి 99% హామీలను నెరవేర్చిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలుత పూల మార్కెట్ సెంటర్లో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తన గ్రామానికి వచ్చేసిన ఎమ్మెల్యే కురసాల కన్నబాబుకు స్థానిక వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ముందుగా గ్రామంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్థానిక నాయకులు ఎమ్మెల్యే కురసాల కన్నబాబుకు భారీ గజమాలలు వేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. పొందగలిగారంటే, మేమందరం ఈ అభిమానానికి పాత్రలం కాగలిగామంటే అది కేవలం ఆ రోజు ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన మాటని అక్షర సత్యంగా నిరూపించుకోవడమే కారణమని మేము భావిస్తున్నాం. ఆ రోజుల్లో
2019కి ముందు ఆయన చెప్పారు, నేను వస్తే నవరత్నాలు అమలు చేస్తాను, నేను వస్తే ప్రతి ఇంటికి పథకాలు అందిస్తాను అని చెప్పి చాలా గట్టిగా చెప్పినట్టుగా ఆచరించిన నాయకుడిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తూ ఉన్నారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు అయితే ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేయకుండా ఎవరైనా అడుగుతారేమో అని ఆన్లైన్ నుంచి కూడా తీసేసిన చరిత్ర మనం చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చిన మరుక్షణమే తన మేనిఫెస్టో అమలుకి సంబంధించి ఆయన ఆ కార్యాలయంలో పెట్టుకోవడమే కాదు, ప్రజలకి మళ్ళీ ఇదిగో నేను ఇది ఇచ్చాను, మీరు గుర్తుపెట్టుకొని మమ్మల్ని అడగండి అన్నట్టుగా ప్రతి మేనిఫెస్టోను ఇంటింటికి పంపిణీ చేయించారు. అంతేకాదు మంత్రుల కార్యాలయంలోని ఎమ్మెల్యేల కార్యాలయంలో పెట్టించి ఇదిగో ఈ మేనిఫెస్టోను అమలు చేయడానికి మనందరం కంకణబద్దులు కావాలని చెప్పి ఆయన ఎప్పటికప్పుడు మమ్మల్ని ఉత్తేజపరిచారు. అదేవిధంగా 99% హామీలు అమలు చేశారు. వాళ్ళ బడికి పిల్లలు పంపితే అక్క చెల్లెమ్మల ఖాతాల్లో 15,000 రూపాయల సంవత్సరానికి అమ్మఒడి కింద వేయడం మొదలుకొని పిల్లల్ని కాలేజీకి పంపితే జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఈ విధంగా ప్రతి అంశంలోనూ ఆయన చదువు, విద్య, వైద్యం వీటన్నిటిలో కూడా ఆయన తన ముద్రను కనిపించే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించారనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. గతంలో ఎప్పుడూ లేని విధంగా స్కూళ్ళు బాగు చేశారు, ఆసుపత్రులు బాగు చేశారు. ఇటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని 2 కాళ్లుగా ముందుకు తీసుకెళ్లిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. మీకు తెలుసు, ఈ రోజున ఎవరో వచ్చి మీకు ఇది చేశానని చెప్పక్కర్లే. ప్రతి ఇంటికి పథకాలు అందాయి, ప్రతి లబ్ధిదారుడికి పారదర్శకంగా తన అకౌంట్లోకి డబ్బులు వచ్చాయంటే ఈ దేశంలో అది చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని ఈ సందర్భంగా నేను చెప్తా. జగనన్న చేసినట్టుగా ఈ దేశంలో ఎవరో చేయలేకపోయారు. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఇంటింటికి పథకాలు అందించారు. వాలంటీర్ వ్యవస్థతో పాటు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి గ్రామంలోనూ జవాబుదారీతనంగా ఒక వ్యవస్థని క్రియేట్ చేశారు. అదే కాకుండా ఎన్నో స్కూళ్ళు పాఠశాలలతో పాటు వైఎస్ఆర్ క్లినిక్లతో సహా, రైతు భరోసా కేంద్రాలతో సహా అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సందర్భం ఒక్కటే చెప్తున్నా, ప్రతి గ్రామంలోని మార్పు అనేది కనిపించే విధంగా, ప్రతి కుటుంబంలోని మార్పు కనిపించే విధంగా ఆయన ఇవాళ పరిపాలించారు. కాబట్టి పేదల్లో ప్రతి ఒక్క వర్గంలోనూ ఎంత అభిమానం కనిపిస్తుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నా. అయితే ఈ సందర్భంగా 2-3 విషయాలు మనం మాట్లాడుకోవాలి. కేవలం మనం మంచి నమ్ముకున్న వాళ్ళగా ఉండిపోతే సరిపడదు. మనం ఎండవేడి మరోపక్క ఉక్కబోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేరు పొందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు తరలి వెళ్తున్న వారికి వెలిచేరు నుండి వాడపల్లి వెళ్లే రహదారిలో సుమారు 5 కిలోమీటర్ల వరకు రోడ్డు పెంచేందుకు రోడ్డు పక్కన ఉన్న చెట్లు తొలగించారు. చెట్లు లేకపోవడంతో ఎండవేడి వడగాల్పులు ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఆత్రేయపురం రేవులో అల్లం ప్రసాద్ ఆధ్వర్యంలో తన తండ్రి పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి భక్తులు, బాటసారులు, వాహనదారులకు దాహార్తి తీర్చేందుకు మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసి బాటసారులకు తమ సేవలు అందిస్తున్న ప్రసాద్ కు ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నమస్కారం అండి, నా పేరు అల్లం వర్కర్ సార్. మా నాన్నగారి పేరు అల్లం వెంకటేశ్వరరావు. ఆయన పేరు మీద ఏవిఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ స్థాపించి ప్రతి వేసవికాలంలో కూడా ఆయన పేరు మీద ఇలాగ మజ్జిగ చేస్తున్నామండి, చలివేంద్రం పెడుతున్నాము. అదేవిధంగా ఆయన పేరు మీద చాలా మెడికల్ క్యాంప్స్ కానీ, ఇంకా ఆయన పేరు బాడీ ఫ్రీజర్ బాక్స్ కూడా తీసుకున్నాం ఆయన పేరు మీద. ఇంకా ఆయన పేరు మీద ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నామండి. కాకినాడ జిల్లా పిఠాపురం సూర్యరాయ డిగ్రీ కాలేజీలో పనిచేస్తూ ఇటీవలే కాలేజ్ నుంచి ఇంటికి వెళ్లే మార్గంలో యాక్సిడెంట్ జరిగిన ప్రైవేట్ టీచర్ కుంటముక్కల కిరణ్ కుమార్ ను పరామర్శించి ఆయన కుటుంబానికి మేము సైతం అండగా ఉన్నామనే ధైర్యాన్ని ఇచ్చిన పిఠాపురం పీటీఎల్యూ వాళ్ళు సేకరించిన 40,000 నగదు అందజేసిన ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్. ఈ సందర్భంగా పీటీఎల్యూ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రైవేట్ టీచర్స్ కోసం ఖచ్చితంగా ఉద్యోగ, ఆరోగ్య భద్రత కోసం ప్రతి ఒక్కరికి పీఎఫ్, ఈఎస్ఐ కట్టేలాగా యాజమాన్యాలకు నోటీసులు జారీ చేయాలి అని డిమాండ్ చేశారు. సార్లందరికీ కూడా నా నమస్కారాలు. వీళ్ళందరూ నాకు ఎంతో ధైర్యాన్ని ప్రసాదించారు. తోడుగా మేము ఉన్నాము, మీకేం కాదు అనే ధైర్యాన్ని ప్రసాదించి మాకు ఇంటికి సంబంధించిన సామాన్లు ఒక 40,000 వరకు ఆర్థిక సహాయం చేశారు. వాళ్ళందరికీ కూడా నేను చాలా రుణపడి ఉన్నాను. దీనికి సహకరించిన ప్రతి ఉపాధ్యాయునికి కూడా నేను చాలా రుణపడి ఉన్నాను.
నమస్కారం. స్టార్ట్. అందరికీ నమస్కారం అండి. నేను కిరణ్ కుమార్ రాజు, పీటీఎల్యూ స్టేట్ కోఆర్డినేటర్ అండి. మనం అనుకున్న విధంగానే ఈ రోజు మన తోటి మిత్రుడైనటువంటి కిరణ్ గారిని ఈ రోజు వచ్చి కలవడం జరిగింది. మన టీం పిఠాపురం పీటీఎల్యూ తరఫున మనం సేకరించినటువంటి 40,000 రూపాయలు 40,000 రూపాయలతోటి కొన్ని సామాన్లు మిగిలింది సార్కి క్యాష్ రూపంలో కూడా ఇవ్వడం జరిగిందండి. సార్ త్వరగా కోలుకోవాలని, అదేవిధంగా సార్ కుటుంబానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క టీచర్ కి కూడా నా తరఫున, ప్రత్యేకంగా టీం పిఠాపురం పీటీఎల్యూ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్. కాకినాడ జిల్లా తొనిలో కొండవారిపేట గ్రామంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఉమ్మడి గోధుమ జిల్లా అధ్యక్షుడు ముప్పై శ్యామ్ కుమార్ మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధులు, అలాగే భారత మాజీ ప్రధాని, 2వ ప్రపంచ యుద్ధంలో కూడా కేంద్ర హోంమంత్రిగా ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. ఇలాంటి మహనీయుడికి ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలి అని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు దళిత నాయకులు పాల్గొన్నారు. మన జాతి అభివృద్ధి కోసం పోరాడి ఎంతో జాతి కోసం త్యాగం చేసిన మహనీయులు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అంబేద్కర్లు మనకు దళితులందరూ కూడా 2 కళ్ళుగా మనందరము చూసుకోవాల్సిన అవసరం ఉందని ఇప్పుడు కొత్త తరంగా తరగతున్న యువతకందరూ కూడా మేము తెలియజేస్తున్నాము. అలాగే వారి యొక్క ఆదేశాలు, వారి యొక్క చదువు, వారు చదువుకోవడం వల్ల ఇప్పటికీ కూడా మనం చూస్తుంటే దళిత వాడల్లో ఇంకా కూడా మన దళితులందరూ అనాగరిక స్థాయిలోనే, ఇంకా మన అట్టడి స్థాయిలోనే ఉండిపోయాం. ఆ రోజుల్లోనే మరి వారు చదువుకొని ఆ రోజు ఉన్నత ప్రజల్లో దాదాపుగా 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో వారుండి అనేక మంది కేంద్ర మంత్రిగా ఉన్న ప్రతిసారి కూడా కేంద్ర మంత్రిగా పనిచేసి దళిత జాతి ఉన్నత కోసం పోరాడిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ చెప్పడంలో ఎంతో సంతోషంగా చెప్పగలుగుతాం, ఎంతో సంతోషిస్తున్నాం. అలాగే వారు చేసిన కృషిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా స్వాతంత్ర సమరయోధులుగా కూడా ఆయన స్వాతంత్ర సమరయోధంలో కూడా ఏం చేశాడంటే ఆయన పాల్గొని దళిత జాతి ఉనికిని కూడా చాటిన మహనీయుడిగా మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. అలాగే ఆయన మనం గుర్తు చేసుకుంటే ఇప్పుడు కూడా మనం చూసుకుంటే దళితుల్లో చాలా మంది ఇప్పటికి కూడా సీఎం కూడా కావడానికి మనం ప్రయత్నం చేసిన ఎక్కడ కూడా కొంతమంది మనకు ఉండే గొప్ప ఆ పై అందరూ కూడా అందరూ ఏం చేస్తే ఇప్పటికి కూడా మన అవకాశం లేకుండా చేస్తున్నారు. కానీ ఆ రోజుల్లో కూడా మరి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు ప్రధాని కావాల్సి ఉన్నప్పుడు అనేకమైన కొంతమంది వ్యక్తులు ఆయన్ని ఆటంకపరిచినప్పుడు ఆయన మరి మన భారతదేశానికి ఉప ప్రధాని ఉండి ఎనలేని సేవలు అందించి మన దళిత జాతికి ఎనలేని కీర్తి సాధించిన ఏకైక నాయకుడు బాబు జగజ్జీవన్ రామ్ తెలియజేస్తున్నాను. కాబట్టి అలాంటి తమ్ముడు రాము చెప్పినట్టుగా, అలాగే అన్న సీనన్న, జాన్ గారు, అలా పెద్దలు చెప్పినట్టుగా యువతులందరూ కూడా ఆ మహనీయులు బాబు జగజ్జీవన్ రామ్ అలాగే అంబేద్కర్ల ఆశయాలతో వారు చదువుకొని మన జాతికి ఎలాగైతే ఎనలేని సేవలు అందించి వారు మన కీర్తిని ఎలా అయితే చాటారో యువకులందరూ కూడా అదే ఆదర్శం తీసుకొని మీ అందరూ కూడా ముందుకెళ్లాలని మరొకసారి తెలియజేస్తున్నాను. ఈరోజు మా కొండవారిపేట గ్రామ కమిటీ దగ్గరికి వచ్చి మరి బొమ్మలు. నమస్తే, ఆంధ్ర న్యూస్ వార్తలకి స్వాగతం. కాకినాడ జిల్లా పెరుమాళ్లపురం పంచాయతీలో యనమల దివ్య మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో గురువారం పెరుమాళ్లపురం పంచాయతీ పలు గ్రామాల్లో పర్యటించారు. బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించి సూపర్ 6 పథకాలను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లిన యనమల దివ్యకు మహిళలు మంగళహారతులతో బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు యనమల నాగేశ్వరరావు, యనమల రాజేష్, మాజీ జెడ్పీటీసీ చొక్కా కాశీ, యనమల లక్ష్మణరావు, కోడా వెంకటరమణ, చినాపలరాజు, పెదాపలరాజు, అంజలాబు, నాగరాజు, వై సుబ్రహ్మణ్యం, కొయ్య సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
భారతదేశం పునాదికి భవిష్యత్తుకు నాంది పలికిన గొప్ప వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ అని దేశానికి ఎన్నో రకాలుగా సేవలు అందించి మనమందరికీ స్ఫూర్తిగా నిలిచారని జిల్లా కలెక్టర్ జె నివాస్ పేర్కొన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, భారత తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు శుక్రవారం కాకినాడ ఇంద్రంపాలెం లేడీస్ లైన్ క్లబ్ వద్ద జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జగజ్జీవన్ రామ్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ జె నివాస్, జాయింట్ కలెక్టర్ ఎస్ రాము సుందర్ రెడ్డి, జడ్పీసీ ఏ శ్రీరామ్ చంద్రమూర్తి, కాకినాడ కమిషనర్ వెంకటరామారావు, ఇతర ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వివిధ సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడి వారి సంక్షేమ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సేవలు చేసి మన దేశం పునాదికి, భవిష్యత్తుకి ఒక పునాదికి నాది పట్టారు అని చెప్పొచ్చు. ఎందుకంటే భారత రాజ్యాంగ సృష్టిలో ఒక భాగస్వామ్యంగా ఉండి అదే రకంగా ఈరోజు మన దేశం సఫిషియెంట్ గా అంటే పెద్ద కార్మికుడై యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్గా ఆయన గొప్ప సేవలు అందించి గ్రీన్ రెవల్యూషన్ లో ఆయన చేసిన, ఆయన వేసిన పునాది సేవలు మన భారతదేశం సఫిషియెంట్ కంట్రీగా ఈరోజు ఎక్స్పోర్ట్ చేసిన ప్రమాణ స్థాయికి అంటే ఆయన పెట్టినటువంటి పునాది ఆయన మనం ఈరోజు పెట్టుకోవాలి. అదే రకంగా మరి బడుగు బలహీన వర్గాలు ఆయన స్వతంత్రం ముందు నుంచే ఆయన చేసినటువంటి పోరాటాలు, మరి అడుగడుగున ఆయన మన దేశం పట్ల ప్రేమతో ఆయన ఎదిగి మరి 30 సంవత్సరాల ఒక వివిధ హోదాలో మినిస్టర్గా, శాఖల మినిస్టర్గా ఉండి ఏ శాఖలు ఇచ్చినా, అది రక్షణ శాఖ అయితే, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయితేనేది, అదే రకంగా అగ్రికల్చర్ మినిస్టర్ అయితే, ఏ శాఖలు ఇచ్చినా దాన్ని ఘనంగా నిర్వహించాలి. మరి మన దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా గౌరవపడే విధంగా ఒక ఆదర్శ వ్యక్తిగా మన ముందు ఉంచారు. ఆయన స్ఫూర్తిని తీసుకుంటే రాబోయే ఎలక్షన్ లో ఆయన ఏవైతే కృషి చేసి భారత రాజ్యాంగాన్ని సృష్టింపులో భాగస్వామ్యం గొప్ప రాజ్యాంగాన్ని అందించారో, ఆ రాజ్యాంగానికి గౌరవం చేసే విధంగా, బలం చేసే విధంగా మనందరూ కూడా ఓటు హక్కును వినియోగం చేసుకుని రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా ఎటువంటి పొరపాటు తప్పకుండా మన ఓటు హక్కుని స్వతంత్రంగా వినియోగం చేసుకోవాలని కాకినాడ జిల్లా ప్రజలందరూ కూడా ఈ మంచి రోజు వేదికగా నేను విన్నపం చేసుకుంటున్నాను. నమస్తే, నేను ప్రియ. వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్. కాకినాడ రూరల్ నియోజకవర్గ అభివృద్ధి తనతోనే సాధ్యమని, తన కోట వేసి గెలిపించాలి అని ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి రమ్య హాస్పిటల్ అధినేత డాక్టర్ పితాని అన్నవరం అన్నారు. కాకినాడ ఏపీఎస్పీ వద్ద గల పితాని అన్నవరం కార్యాలయంలో ఎన్నికల ప్రచార ఆటోలను బీసీ నాయకులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 80% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలు కలిసొస్తే రాజ్యాధికారం వస్తుందన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో మెడికల్ కాలేజ్, యూనివర్సిటీని కట్టిస్తామని వెల్లడించారు. మీ అందరికీ తెలుసు, నేను కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాము. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో దాదాపుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ సంబంధించి టోటల్ ఓటింగ్ లో 80% వరకు ఉన్నాము. మరి ప్రధాన పార్టీలు అన్నింటినీ కూడా ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో మరి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి కాకినాడ జిల్లాను ఒక యూనిట్ గా తీసుకుంటే కనుక 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో కూడా నేను ఏదైతే పోయినసారి ఏ పార్టీని అయితే రిప్రజెంట్ చేశానో ఆ పార్టీ ఒకే సామాజిక వర్గానికి రిప్రజెంటేషన్ చేస్తూ మరి
బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిర్లక్ష్యం చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారికి పార్టీలో ఉన్న ముఖ్యులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేశాము. అట్లీస్ట్ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మాకు ప్రాతినిధ్యం కల్పించండి ప్రాధేయపడ్డాము. బట్ మరి వాళ్ళు విముఖత చూపించారు. ధర్మిళ మా సంఖ్యాబలాన్ని పార్టీకి చూపించాలనే ఉద్దేశంతో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజానికమంతా అభిష్టం మేరకు మేము ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో నిలుస్తూ ఉన్నాము. మరి మా కాజ్ ఏదైతే ఉందో అది సహేతుకమైంది. కాకినాడ జిల్లాలోనే దాదాపుగా 80% ఉన్నాము. రూరల్ నియోజకవర్గంలోకి వచ్చేసరికి ఆ సంఖ్య ఇంకా పెరిగింది. మరి ఏ ఒక్క నియోజకవర్గంలోని కూడా మాకు రిప్రజెంటేషన్ లేకుండా చేయటం అనేది మరి జనాభా తమాషా ప్రకారం ఇది చాలా అన్యాయమని మేము భావించి మేమందరూ ఒకరికొకరు చర్చించుకుని ఒక నిర్ణయాన్ని తీసుకుని ఇప్పుడు ఇండిపెండెంట్ గా మేము వెళ్తా ఉన్నాము. మరి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న ఈ అల్పసంఖ్యాక వర్గాలు అనగానేమి, బీసీ ఎస్సీస్ అనగానేమి మీరందరూ ఒకసారి ఆలోచించండి. మనకి జరిగిన అన్యాయాన్ని మరి మనం పార్టీల దృష్టికి తీసుకెళ్లాలన్నా, పార్టీలు మనల్ని ఎంత అవమానకరంగా నిర్లక్ష్యపూరితంగా మనల్ని చూడకుండా ఉండాలన్నా మరి మన సంఖ్యాబలాన్ని కానీ మన సంఘటితత్వం కానీ ప్రజలకు చూపించాలంటే మరి ఈ 2024 ఎలక్షన్స్ లో మనం అందరూ ఒక తాటి మీదకి వచ్చి నా అభ్యర్థిత్వం ఏదైతే ఉందో ఆ అభ్యర్థిత్వాన్ని బలపరిస్తే కనుక మరి పార్టీలకి ఇప్పటికైనా బుద్ధి వస్తుంది. అలా రావాలంటే మనందరం కూడా ఒక తాటి మీదకి వచ్చి నేను ఇండిపెండెంట్ గా ఎలాగైతే నిలబడుతున్నానో అది మీ అందరి కోరిక మేరకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరు నన్ను వెనకాలండి ఎలాగైతే ఎదరికి తోసి మరి నన్ను ఎదరికి నడిపిస్తా ఉన్నారో చివరి వరకు కూడా మనం అనుకున్న మాట నిలబడి మరి మన ఓట్లు వేరే వాళ్ళు బయట వాళ్ళు ఎవరు మనకి ఏమవసరం లేదు. మన ఓట్లు మనం వేసుకుని మరి మనం నెగ్గి పార్టీలకి గుడిపాఠం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. జై భీమ్రావ్ భారత్ పార్టీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి న్యాయవాది జగ్గారపు మల్లికార్జున బుధవారం సాయంత్రం పెట్రోల్ బంక్ ఎదురుగా గ్రంథాలయం పైన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ జై భీమ్రావ్ భారత్ పార్టీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో నేను ఉన్నాను. పిఠాపురం నియోజకవర్గాన్ని నేను ఎందుకు ఎన్నుకున్నాను అంటే నేను పిఠాపురం నియోజకవర్గంలో పుట్టిన వ్యక్తిని కనుక. పిఠాపురం సమస్యలన్నీ తెలిసిన వాడిగా పిఠాపురంలో ప్రజలు, రైతులు, చేనేత కార్మికులు ఇంకా అన్ని వర్గ ప్రజలు ఎలాంటి కష్టాలు పడ్డారు అని అన్ని చూసి పెరిగిన వ్యక్తిగా వాళ్లకు నా వంతుగా సహాయం చేయాలి అనే ఉద్దేశంతో నేను పిఠాపురం నుండి పోటీ చేస్తున్నాను అని, కనుక పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ నన్ను గెలిపించాలి అని, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాలలో పర్యటన చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జై భీమ్రావ్ భారత్ పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. భారత్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులుగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో నేను ఎందుకు ఎంచుకున్నాను అంటే ఇదే పిఠాపురం నియోజకవర్గంలో నేను పుట్టడం జరిగింది. ఇదే పిఠాపురం నియోజకవర్గంలో నేను చదవడం ఇక్కడే నేను అన్ని కష్టాలు చూశాను. నిజంగా రైతులు కావచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, కాపు సోదరులు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా నిజంగా ఏదైతే కోల్పోయారో, ఏ కష్టాలు పడుతున్నారో చూసి పెరిగిన వ్యక్తిని నేను. కాబట్టి వాళ్ళకు నా వంతుగా సహాయం చేయాలనే ఉద్దేశంతో పిఠాపురం నియోజకవర్గం నుండి నేను పోటీ చేస్తాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది నాకైతే. నేను ఎందుకు అలా అంటున్నానంటే భీమవరంలో ఓడిపోయాడు, గాజువాకలో కూడా ఓడిపోయాడు. ఆయన ఈ రోజు ఒక రైట్ ఉంది కదా అని చెప్పి పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయడానికి వచ్చాడు. అంటే కాపు సోదరులు 90,000 ఓట్లు ఉన్నాయి కదా అని చెప్పి కులం ఎక్కువ ఎక్కడుంటే అక్కడికి వచ్చినదే పవన్ కళ్యాణ్. మరి మిగిలిన కులాలకు ఏ విధంగా సమాధానం చెప్తాడో చూడాలి. మేము కూడా ఇదే పిఠాపురం నియోజకవర్గంలో 40 రోజులు చాలా గట్టిగా తిరగాలని
మా వంతు కృషి చేయాలని, ప్రజలకు మేము ఏం చేయాలో ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఆ ప్రణాళిక ప్రకారం ప్రజల్లోకి వెళ్తాం. మా వెళ్ళిన ప్రయాణంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడో, వంగ గీత గారు ఓడిపోతాడో చూడాలి. అంటే మీరు చెప్తుంది ఇప్పుడు అంత ఇష్యూ కాకపోవచ్చేమో నా ఉద్దేశంలో. ఎందుకంటే ఏ వ్యక్తి ఎక్కడైనా సరే పోటీ చేయొచ్చు. మరి నేను ఇక్కడ పుట్టినోడిని 2019లో కాకినాడ రూరల్ నుంచి పోటీ చేశాను. ఏ వ్యక్తి ఎక్కడైనా సరే పోటీ చేసే రైట్ ఉంది. కానీ మనం ఇక్కడ ఈ రోజు పోటీ చేయడానికి ప్రజలకు ఇచ్చే హామీ ఏంటి, నిన్ను ఎలా నమ్మాలి అనేది ప్రజలు చూస్తారు. నేను ఇక్కడ పుట్టాను, ఇక్కడ చదువుకున్నాను, మీలో మీ కష్టం తెలిసిన వాడిని కాబట్టి నన్ను నమ్మండి. నేను ఇదే రాష్ట్రంలో ఇదే జిల్లాలో కొన్ని వందల పోరాటాలు చేస్తున్నాను కాబట్టి మీకోసం కూడా మీ కష్టం అయితే నేను పోరాడతాను, ప్రశ్నిస్తాను కాబట్టి నన్ను నమ్మండి అని జనాల్లోకి వెళ్తాను. ఇదే పవన్ కళ్యాణ్ పిఠాపురానికి ఏం చేశాడు, ఒక స్క్రిప్ట్ పట్టుకుని వస్తాడు. ఇక్కడ ఈ గుడి ఫేమస్, ఇక్కడ ఈ చర్చి ఫేమస్ అని చెప్పి 4 సినిమా డైలాగులు చెప్పేసి అదే హెలికాప్టర్ లో ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ ఉంటాడు. పిఠాపురంలో ఉంటాను, ఇల్లు కట్టుకుంటాను అంటాడు. భీమవరంలో ఉంటాను, ఇల్లు కట్టుకుంటాను అంటాడు. బీజేపీతో స్నేహం అంటాడు, ఇక్కడ ఎమ్మెల్యే అంటాడు. రేపు పొద్దున్న అదే బీజేపీ పిలిస్తే ఎంపీగా మళ్ళా కాకినాడ పోతానంటాడు. స్టెబిలిటీ లేని, కన్సిస్టెన్సీ లేని ఈ పవన్ కళ్యాణ్ రేపు పొద్దున్న పిఠాపురం వచ్చి ప్రజలను మోసం చేసి మళ్ళా సినిమాలు కానీ పోతాడేమో అన్న భయంతో నా ప్రజలను నేను కాపాడుకునే బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తాను. ఆంధ్ర న్యూస్ ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ. మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవి విరమణ, స్వదేశీ ఆగమనం, రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9494944868, 9704819000. శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో, రైల్వే స్టేషన్ కి దగ్గరలో, సువిశాలమైన ప్రకృతి నడుమ, కాలుష్యానికి దూరంగా, సకల సౌకర్యాలకు నెలవుగా మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ కారిడార్ ఒడిలో గుడాప్రూడ్ లేఅవుట్ శ్రీశక్తి వెంచర్స్. అవెన్యూ ప్లాంటేషన్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఉమెన్స్ పార్క్, నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ, ఆర్వో వాటర్ ప్లాంట్, విశాలమైన 40 అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్, స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్, సీసీ కెమెరా సర్వేలెన్స్, సెక్యూర్ కాంపౌండ్ వాల్తో అతి తక్కువ బడ్జెట్తో మీ కలల నిర్మాణానికి ఆహ్వానం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్. గజానికి 500 రూపాయలు తగ్గింపుతో పాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా. ఇప్పుడే మీ ఫ్లాట్ ని బుక్ చేసుకోండి. శ్రీశక్తి వెంచర్స్, ఎల్పీ నెంబర్ 43-2020, అన్నవరం. కాంటాక్ట్ 9701144449 మరియు 7382486336. ఓం నమః శివాయ. శ్రీ ఈశ్వర జ్యోతిష్యాలయం. జాతకంలో వాస్తు ముహూర్తంలో చూడబడ్డం, పొలములకు, ఇండ్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో ఖచ్చితంగా చూడబడ్డం. మా అడ్రస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాపు మేడ మీద తుని. మా ఫోన్ నంబర్ ఆకెళ్ల కృష్ణమూర్తి 9666002176, 9100186445.